హాయ్ హలో ఫ్రెండ్స్, నేను మీ బోయపాటి వెంకట శివప్రసాదరావు. మనం ఈరోజు మన కేబుల్ యూనిట్లో సోలార్ ఎలాగా యూజ్ చేస్తున్నాం అనే దానికోసం ఈ వీడియో చేస్తున్నాం. మనం వచ్చేసి టోటల్గా 1.75 kV ప్రొడ్యూస్ చేస్తున్నాం. ఒక 1 kV వచ్చేసి పాలీక్రిస్టల్, ఈ 4 ప్లేట్స్ కనిపించేది పాలీక్రిస్టల్, ఈ 3 ప్లేట్స్ కనిపించేది కూడా మోనోక్రిస్టల్. ఇది వచ్చేసి 250 వాట్ ఫర్ ప్యానల్ 250 × 4 1 kV. ఇది వచ్చేసి 250 × 3. మనకు వచ్చేసి దీనికి మెజర్మెంట్ ఎలాగంటే ఉత్తరం వైపు హైట్ ఉండాలి, దక్షిణం వైపు డౌన్ ఉండాలి. మన ఫ్రెండ్స్ చెప్పినట్టు ఇది 13 degrees వేరియేషన్ ఉండాలి హైట్కి డౌన్కి. చూడండి, దాన్ని బట్టి మనం మెజర్ చేసే పెట్టాము. నెక్స్ట్ ఎవ్రీ 15 days 20 daysకి ఒకసారి జస్ట్ పైన ఉన్న డస్ట్ని మనం క్లీన్ చేసుకుంటూ ఉండాలి. జనరల్ మెయింటెనెన్స్ ఇది. అప్పుడు డస్ట్ లేకుండా ఉంటే బాగా మనకి మ్యాక్సిమం పవర్ కిందకి ప్రొడ్యూస్ అవుతుంది. నెక్స్ట్ వచ్చేసి మనం యూజ్ చేసే ఎన్ని కిలోవాట్లు జనరేట్ చేస్తున్నాం అనే దాన్ని బట్టి మనం ఈ కేబుల్ యూజ్ చేయాల్సి ఉంటుంది. ఇది వచ్చేసి మనం 8 square mm యూజ్ చేసాము. కలర్ కోడ్ కూడా యూజ్ చేసాం న్యూట్రల్ మెయిన్స్కి. జనరల్గా అయితే ఇలా ఓపెన్గా వదిలేయకూడదు, వైరు పైప్ ఉండాలి. మనం ప్యానల్ 1 kV 1.75 kVకి కనెక్ట్ చేసిన దగ్గరే వదిలేసాము. మనం చూడండి, ఇలాగా పైప్ వేసుకునే వెళ్ళాం. ఇది బెస్ట్ ఆప్షన్, పైప్ ద్వారా వెళ్ళటం. నెక్స్ట్ ఇంకా మీకు కింద యూనిట్ అవన్నీ కూడా చూపిస్తాను. జనరల్గా టోటల్గా ప్యానల్ ఇన్సులేషన్ అయితే మనం పైన ఈ విధంగా చేసాం. నీడ పడకుండా జాగ్రత్తగా చూసుకోవాలి. నీడ దీని మీద పడకుండా ఏ ప్రదేశంలో ఉంటుందో ఆ ప్రదేశంలో పెట్టుకోవడం వల్ల మ్యాక్సిమం పవర్ మనకి ప్రొడ్యూస్ అవుతుంది. నీడ పడితే ప్రొడ్యూస్ అవ్వదు. నెక్స్ట్ వచ్చేసి మనం ఏదైతే కింద చూద్దాం అనుకున్నామో, మనకి ఇక్కడ MPPT ఛార్జ్ కంట్రోలర్ యూజ్ చేసాం. ఇది వచ్చేసి ఛార్జ్ కంట్రోలర్. మనం ఇది ఆన్లైన్లో తీసుకున్నాము, మా ఫ్రెండ్ తెప్పించారు. మనకి పైనుంచి వచ్చేది చూడండి, పైప్ ద్వారా వచ్చినాయి. 24 volts ఇది ఛార్జ్ కంట్రోలర్. ఇది మ్యాక్సిమం 2.5 kV దాకా సపోర్ట్ చేస్తుంది ఈ ఛార్జ్ కంట్రోలర్. ఇక్కడ మనం దీనికి కనెక్ట్ చేసాము. ఇది MPPT కంట్రోల్. అంటే మ్యాక్సిమం ఎంత తయారవుతుందో అంత మ్యాక్సిమం కూడా మనకి మళ్ళీ బ్యాటరీకి ఛార్జ్ చేయడానికి యూజ్ అవుతుంది. మళ్ళీ 2 కేబుల్స్ తీసుకున్నాము, 8 square mm. దీని నుంచి మనం వచ్చేసేసి ఇక్కడ 4 బ్యాటరీస్కి మనం పెట్టాము. 2 kW UPS పెట్టాము. ఇక్కడ చూడండి, డైరెక్ట్గా తీసుకొని వెళ్ళిపోయి మనం బ్యాటరీకి ప్లస్ మైనస్లో మనం కనెక్ట్ చేస్తాం. ఇది బ్యాటరీ ఛార్జ్ అయిపోతుంది. ఇన్వర్టర్ నుంచి వచ్చిన వైర్స్ కూడా ఇక్కడి నుంచి ఉంటుంది, అంటే బ్యాకప్ ఇక్కడి నుంచి వెళ్తూ ఉంటుంది. డైరెక్ట్గా పెట్టేసుకోవడమే. అంటే మనకి జనరల్గా ఉండే 2 kV ఇన్వర్టర్, ఎలక్ట్రికల్ ఇన్వర్టర్ ఏదైతే ఉందో అదే వాడతా MPPT ఛార్జ్ కంట్రోలర్ని సోలార్ ఛార్జ్ చేయడం కోసం, బ్యాటరీ ఛార్జ్ చేయడం కోసం దీన్ని యూజ్ చేస్తాం. నెక్స్ట్ ఇంకొకటి ఏంటంటే బ్యాటరీస్ ఎంత బ్యాకప్ ఎంత ఉంది అనేది మనం చెక్ చేసుకోవడానికి ఇప్పుడు చూడండి, మనకు వచ్చేసేసి బ్యాటరీ వోల్టేజ్ 24 ఉంటుంది. ఇప్పుడు మెయిన్స్లో ఉంది. ఇది మేము నైట్ టైం వెళ్ళేటప్పుడు మెయిన్స్ ఆన్ చేస్తాం. ఇన్ కేస్ బ్యాకప్ సరిపోలేదు అనుకుంటే ఇది మటుకు డే టైంలో ఆఫ్ చేసి ఉంటుంది. ఇప్పుడు మనకి చూడండి, ఇక్కడ UPS మోడ్లో ఉంది, ఆన్లో ఉంది. బ్యాటరీ వచ్చేసి 26.8 కనపడుతుంది. ఇది ఒక మీటర్, బ్యాటరీ ఎంత వోల్టేజ్ ఉంది అని చూపించుకోవడానికి. మ్యాక్సిమం 22.2 కానీ 4 కానీ వచ్చినప్పుడు ఇది కట్ ఆఫ్ అయిపోతుంది. అంటే బ్యాటరీస్ ఇంకా పవర్ లేదు అని చెప్పేసి ఇది ఎలక్ట్రికల్లోకి వెళ్ళడానికి, ట్రిప్ అయిపోవడానికి ఛాన్స్ ఉంటుంది. దీనికోసం మనం ఇది కూడా మెయింటెనెన్స్ చేస్తున్నాం. ఇది DC వోల్టేజ్ మీటరు. నెక్స్ట్ ఇది వచ్చేసి ఇది కూడా మా ఫ్రెండ్ తెప్పించారు. దీంట్లో టోటల్గా మనం ఎంత కన్జ్యూమ్ చేస్తున్నాము, ఎంత యాంపరేజ్ ఉంది, మనకి టోటల్ లోడు, ఈ మొత్తం డీటెయిల్స్ కూడా దీనిలో ఉంటాయి. దీనిలో ఇంకొక చిన్న ఆప్షన్ ఉంది ఇక్కడ, ఇది లాంగ్ ప్రెస్ చేసి పట్టుకుంటే ఇదిగోండి అన్ని. మళ్ళీ దీంట్లో కూడా 2 సెట్టింగ్స్ ఉన్నాయి. ఇది కూడా
మంచి యూస్ఫుల్ ఉంటుంది. ఎంత జనరేట్ అవుతుంది, ఇది లోడ్ మనకి ఎన్ని ఆంప్స్ ఉందని, ఇది ఎంత వాటేజ్ బయటికి వెళ్తుంది అని యూపీఎస్ నుంచి ఇవన్నీ కూడా ఉన్నాయి. టోటల్ యూనిట్స్ కూడా క్యాలిక్యులేట్ అవుతుంది. మనం వచ్చేసి ఈ మీటర్కి మనం మెయిన్ బ్యాటరీ నుంచి కూడా ఇవ్వాలి సప్లై, బ్యాటరీ నుంచి సప్లై ఇవ్వాలి ప్లస్ మైనస్. ఇంకొకటి వచ్చేసి మెయిన్స్ లో పెట్టాలి, ఒక ప్లగ్ పెడితేనే ఇది వర్క్ చేస్తుంది. ఇది వచ్చేసి మన యూపీఎస్ ఉంటుంది కదా, యూపీఎస్ అవుట్పుట్ నుంచి మనం ఇది తీసుకున్నాము, ఇది దాని నుంచి వర్కౌట్ అవుతుంది. మనం ఈవినింగ్ నైట్ వెళ్ళేటప్పుడు మేబీ 8-9 o'clock మేము ఆఫీస్ క్లోజ్ చేసే టైంలో ఈ మెయిన్స్ ని ఆన్ చేస్తాం. అప్పుడు దాకా డే టైం మార్నింగ్ మా వాళ్ళు ఎవరు ఫస్ట్ వస్తే ఆ టైంలో దీన్ని ఆఫ్ చేసేస్తారు. నైట్ టైం ఇన్ కేస్ ఏంటంటే నైట్ ఫుల్ ఛార్జ్ అయిపోతుంది కదా అంటారు, కానీ మాకు ఆ కంట్రోల్ రూమ్ కూడా చూపిస్తాను. కొంచెం హెవీగా పవర్ కన్జంప్షన్ ఉంటుంది. మనకి తయారయ్యేది మాక్సిమం 7 units, కానీ మనం ఎక్కువ వాడతాము. నెక్స్ట్ ఇంకా మన ఎలక్ట్రికల్ బోర్డు కూడా డిఫరెంట్గా పెట్టుకున్నాము. మనకి 2 పవర్ సప్లైలు ఉన్నాయి, 2 చేంజ్ ఓవర్ పెట్టుకున్నాం. ఏ పవర్ కావాలంటే ఆ పవర్లో సర్వీస్లోకి వెళ్తాము. రెండింటికి వోల్టేజ్ మీటర్స్ కూడా పెట్టాము. మనం మెయిన్స్ తీసుకోవడానికి కూడా పెట్టుకున్నాం. సో ఇప్పుడు మళ్ళీ కంట్రోల్ రూమ్ కూడా చూపిస్తాను. ఇది 2 kV యూపీఎస్, పైన ఎంపీపీటీ ఛార్జ్ కంట్రోలర్ ఉంది. దాని నుంచి పైనుంచి వచ్చిన ప్యానల్స్ వైట్ మీకు చూపించాను, ప్లస్ మైనస్. డైరెక్ట్గా మళ్ళీ అదే ఛార్జ్ కంట్రోలర్ నుంచి డైరెక్ట్గా బ్యాటరీకి ఇచ్చి మనం ఛార్జ్ చేస్తున్నాం. 4 బ్యాటరీస్ యూజ్ చేస్తున్నాం. ఇంకా మన దగ్గర ప్యానల్స్ ఉన్నాయి 2.5 kV స్పేరు, మనకి స్పేస్ లేక పెట్టలేదు. అవి పెడితే మనం ఇంకో 2 బ్యాటరీస్ పెట్టుకుంటే మ్యాక్సిమం మనకి గ్రిడ్ నీడ్ ఉండదు. మీకు మా కంట్రోల్ రూమ్ కూడా చూపిస్తాను ఇప్పుడు. సో ఇది మన టోటల్ యూనిట్ ఫ్రెండ్స్. WDM యూజ్ చేస్తున్నాం. ఒక 1550 ట్రాన్స్మిటర్ ఉంది, ఒక EDFI ఉంది, ఆప్టికల్ రిసీవర్ AGC ఇది మనం యూజ్ చేస్తాము. ఇది ఆటోమేటిక్ గెయిన్ కంట్రోల్, MSO నుంచి వచ్చిన సిగ్నల్ మనకి ఎటువంటి అప్ అండ్ డౌన్ ఉన్నా కానీ ఇదే కవర్ చేస్తుంది. కంట్రోల్ ఉండదు, గెయిన్ కంట్రోల్ కానీ ఏముండదు. ఇది వచ్చేసి -5 నుంచి +2 దాకా ఆటోమేటిక్గా RF గెయిన్ కంట్రోల్ చేసుకుంటుంది. ఇది మాకు చాలా యూస్ఫుల్. ఇది ఇంకొకటి మన ఇంటర్నెట్ కోసం OLT ఉంది. నెక్స్ట్ 1550 ట్రాన్స్మిటర్ యూజ్ చేస్తున్నాము. APSFL OLT ఉంది మన దగ్గర. ఇంటర్నెట్ BTS నుంచి వచ్చిన సిగ్నల్ కోసం CCR కూడా పెట్టాం. ఇంకొక సిగ్నల్ కోసం ఆప్టికల్ రిసీవర్ రెడెన్సీ స్విచ్ టైప్ ఇది. ఇంకొకటి వచ్చేసి EDFI కూడా రన్నింగ్ లో ఉంది మనకి. ఇక్కడ చూడండి, ఇక్కడ కూడా ఒక EDFI, లాస్ట్ లో ఇంకో EDFI రన్నింగ్ ఉంది. ప్లస్ మేము బయట యూజ్ చేసే సిస్టమ్ యూజ్ చేస్తాం రెగ్యులర్గా. సిస్టము, ఒక మినీ కూలరు అండ్ ఒక లైటు, LED లైటు. దానికి కూడా కంటిన్యూషన్ మార్నింగ్ నుంచి ఈవినింగ్ దాకా మా ఆఫీస్ ఓపెన్ చేసిన దగ్గర నుంచి యూజ్ చేస్తాము. అది కూడా ఇదే యూపీఎస్ పవర్. నెక్స్ట్ మనకు వచ్చేసి ఏదైతే EDFI ఉన్నాయో కొంచెం కూల్ అవడానికి మనం DC ఫ్యాన్స్ని వాడుతున్నాము. టోటల్గా అయితే మన పవర్ కన్జంప్షన్ అంతా కూడా ఇక్కడే ఉంటుంది. ఎక్కడా కూడా మనం డే టైము మ్యాక్సిమం నైట్ 9 o'clock, 10 o'clock, 12 o'clock దాకా కూడా మనకి అదే వస్తుంది. ఇంకా నేను ప్యానల్స్ నీడ పడకుండా ఉండే ప్లేస్లో ఇన్స్టాల్ చేస్తే మటుకు నాకు అది కూడా నా దగ్గర ఉండే ఇంకా 2.5 kV నా దగ్గర స్పేర్ ఉన్నాయి ప్యానల్స్. జస్ట్ దీనివల్ల నేను డైలీ ఈ 1.75 kV వలన 7 units నాకు జనరేట్ అవుతుంది. నా కన్జంప్షన్ వచ్చేసి 12 నుంచి 14 units ఉంది. మేము ఫ్యూచర్లో అవి కూడా ఇన్స్టలేషన్ చేస్తాం. సో ఇప్పటివరకు అయితే నేను దగ్గరగా ఒక 14 years నుంచి యూజ్ చేస్తున్నాను. చాలా యూస్ఫుల్ ఉంది. CC కెమెరాస్ అన్నీ కూడా దీని మీదే ఉన్నాయి. మాకు ఇప్పటివరకు నెట్వర్క్ పవర్ లేకుండా యూపీఎస్ బ్యాకప్ లేదు అనుకుంటా షట్ డౌన్ అయిన రోజైతే మేము చూడలేదు ఇన్ని సంవత్సరాల్లో. మా కస్టమర్స్ కూడా WDM ద్వారా మేము సిగ్నల్ ఇస్తాం కాబట్టి వాళ్ళకి ఇన్వర్టర్ ఉన్న వాళ్ళ ఇంట్లో కంటిన్యూషన్ ప్రోగ్రామ్ అయితే అవైలబిలిటీ ఉంటుంది. ఇది మాకు కొంచెం అడ్వాంటేజ్. సో మీరు కూడా
మేజర్ ఇష్యూ పవర్ కాబట్టి. ఇంకొకటి ఏంటంటే పవర్ ఫ్లక్చుయేషన్ కూడా ఉండదు. మనం ఈబీలోకి వెళ్ళట్లా, మన కాన్స్టెంట్గా మన సోలార్ నుంచి వస్తుంది, మన యూపీఎస్ మెయింటెనెన్స్ కాన్స్టెంట్గా వస్తుంది. వోల్టేజ్ ఎంత వస్తుంది అనేది కూడా మనం అన్ని సెటప్ మీటర్స్ కానీ అన్ని పెట్టుకొని ఉన్నాం. ఎక్కడా కూడా ఇబ్బంది లేదు. ఇవాళ వరకు ప్రతి ఒక్క ఆపరేటర్ కూడా గ్రాడ్యువల్గా మన ఇన్వర్టర్ అనేది ప్రతి ఒక్క ఆపరేటర్ దగ్గర ఉంటుంది. దాన్ని మీరు ఒక ఎంపీపీటీ చార్జ్ కంట్రోలర్ అండ్ మంచి 8 స్క్వేర్ mm కేబుల్ వేసుకొని బ్యాటరీస్ పెట్టుకొని గ్రాడ్యువల్గా ఇంక్రీజ్ చేసుకునే స్టెప్ బై మీరు తీసుకోండి. దానికి ఎలా ప్లాన్ చేసుకోవాలనేది మీ ఆలోచన, మీ రిక్వైర్మెంట్ని బట్టి మీరు ముందుకు వెళ్ళచ్చు. సో ఇప్పటి వరకు నేను చేసింది బాగుంటుందా లేదా లేదు మీ అభిప్రాయాలు కూడా తెలపవచ్చు. సో థ్యాంక్ యూ ఫ్రెండ్స్. మీ బోయపాటి వెంకట శివప్రసాదరావు. ఈరోజు మా కంట్రోల్ రూమ్లో మేము సోలార్ తోటి ఎలా యూజ్ చేస్తున్నాం అనేది, మా యూనిట్ని ఎలా రన్ చేస్తున్నాం అనేది చెప్పడం జరిగింది. థ్యాంక్ యూ. బాయ్.